ఈ ఫీల్ ఇదే, ఆ ఫీల్ అదే. లెట్స్ సీ ద వ్యూ. లైక్ చేస్తే లైక్ చేయండి. దే హావ్ ద స్నేక్. ఫైనల్లీ స్నేక్ కూడా కనిపించింది మనకి. కనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఫుడ్ కూడా ఫీడ్ చేసే వాళ్ళు వచ్చారు. సీ ద వ్యూ. కరెక్ట్ టైం కూడా వచ్చేస్తాయి. ఇది దిస్ ఎంట్రీ అనమాట. చూడండి ఎంత బాగుందో కదా. సో ఈరోజు వెహికల్స్ కూడా అంత ఎక్కువ లేవన్నమాట. ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి బైక్ లైన్ ఎఫెక్ట్ అనమాట. సో మామూలుగా ఎంట్రీకి అయితే ఇక్కడ మనీ అయితే తీసుకుంటారు. బట్ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళకి ఇది ఫ్రీ అనమాట. సో చూసాను మీరు కూడా. ఎంత ప్రశాంతంగా ఉంది భయ్యా. ఇప్పుడు ఎవరు లేకపోతే వాన పడుతుంది అంటే సూపర్గా ఉంది వ్యూ అయితే. నేనైతే ఫుల్ తడిచిపోయా. సో అలా వెళ్ళేసి ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది, దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తుంటాం. వచ్చేయండి. అండ్ మెయిన్లీ మనకైతే ఇక్కడ 3 ways ఉంటాయి అనమాట. స్ట్రైట్ వచ్చి టెంపుల్, అండ్ దిస్ ఈస్ ద అనదర్ వే. చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట వ్యూకి. కోల్డ్ అయితే వచ్చేసింది. తిరుపతిలో వాన పడేది ఎక్కువైనా పడచ్చుగా, బయటికి రాము. అలా డ్రాప్స్ పడతా అండి. అండ్ వే కమింగ్ అవుట్. అండ్ దిస్ ఇస్ ప్లే ఏరియా, పిల్లలు ఆడుకునేకి. చిన్నప్పుడు అయితే బ్రో చెప్తున్నారు కదా, లిటరల్లీ ఒక 6:30, 7కి అయితే వచ్చేస్తాం అనమాట. వచ్చి ఇక్కడ ఆడుకొని ఒక కరోనా తర్వాత పబ్జీ ఆడిన డేస్ కూడా ఉన్నాయి ఇక్కడైతే మేము. సో ఇప్పుడైతే పబ్జీ ఆడడం లేదు. అప్పుడైతే పిచ్చ అనమాట పబ్జీకి. వాన అయితే కొంచెం తగ్గుతూ ఉంది. అండ్ దిస్ ఈస్ ద నేచర్. వచ్చాను మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్కి అయితే వచ్చేసేయండి. అది కూడా ఈ టైం ఒకటే, అలా సమ్మర్లో వస్తే అది వేరే కథ అనమాట. లిటరల్ ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది. ఇట్స్ వాస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. చూసేయండి ఒకసారి మీరు కూడా. ఈ బ్రిడ్జ్ ఎలా అంటే మామూలుగా తిరుపతి వాళ్ళకి ఫోటో షూట్స్కి అయితే భయంకరంగా పనికి వస్తుంది. అలానే వీడియో షూట్స్, రీల్స్ కూడా తీస్తారనమాట ఈ బ్రిడ్జ్ పైన. అంత బాగుంటుంది బ్రిడ్జ్ అయితే, బ్యూటిఫుల్ ఉంటుంది. అంటే దీని కింద ఒక చిన్న కెనాల్ లాగా వాటర్ ఫ్లో అయితే ఉంటుంది అనమాట. అక్కడక్కడ చిన్న పోల్స్ లాగా ఒక పాండ్ లాగా తయారైపోయింది. వాన పడితే ఒక్కసారి చూడండి, అక్కడ ఒక్క చూడండి, ఒక చిన్న పాండ్ లాగా తయారైపోద్ది. కానీ బ్యూటిఫుల్ ఉంటుంది ఈ బ్రిడ్జ్. చూడండి మయ్య ఒకసారి బ్యాక్ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. సో I don't want to take some time to talk, but ఒక్కసారి అక్కడ చూడు భయ్యా. దిస్ ఈస్ ద వ్యూ కదా, ఎవ్వరు లేరు ప్రశాంతంగా ఉంది. దిస్ ఈస్ ద వ్యూ. చూస్తారా? చూసేయండి. అసలు మెయిన్లీ ఒక ప్లేస్కి ఎందుకు వస్తారు తెలుసా? ఫస్ట్ ఒకటి వాకింగ్ చేయడానికి, హెల్త్ కాన్షియస్ పెంచుకోవడానికి. సెకండ్ వాన పడినప్పుడు ఈ యొక్క వ్యూ ఉంటుంది, అదిరిపోద్ది. చూస్తున్నారా? ఇలా కాదు, మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా, భయంకరంగా ఉంటా. చూసేయండి. అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఆ పిచ్చుకల సౌండ్ వింటుంటే అయ్యో ఫుల్ బుడుతుంది బ్రో. ఇక వెళ్ళాము ఇప్పుడు. ప్రెసెంట్ నేను వ్యూ అని చెప్తున్నా కదా, అండ్ దిస్ ఇస్ ద వ్యూ అనమాట. అక్కడ కనిపిస్తుంది వాటర్ ఫ్లో. సో ఇక్కడికైతే అలో ఉందో లేదు చూసేద్దాము. మ్యాక్సిమం అలో అయితే లేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు హెవీ ఫ్లో ఉంది కాబట్టి ఆపేస్తారు. అండ్ ఈ యొక్క రూట్ అయితే చాలా స్లిప్పరీగా ఉంది. ఈ వీడియో గారు మా అమ్మ చూసిందంటే బట్టలు గొబ్బ అయిపోతాయి, చెప్పులు బాచింతంగా అయిపోతాయి. ఇంత ఉంది మా వాటర్ ఫ్లోకి. ఇంతవరకు వచ్చేసాయంటే వాటర్ ఫ్లో మీరు ఊహించుకోండి ఒక్కసారి. ఎక్కడ చూడండి వాటర్ ఫ్లో ఎంతవరకు వచ్చాయో. ఇంకొకరు హైట్ వస్తాయి ఇలా వచ్చేస్తాయి పూర్తిగా. మీకు గుర్తుందా 2021 ఐ థింక్ సో, కరోనా తర్వాత ఫ్లడ్స్ వచ్చింది తిరుపతిలో. అప్పుడైతే తిరుపతి చాలా డ్యామేజ్ అయిందనమాట హెవీ వాటర్తో. అలా అవుతుందన్నమాట ఒకవేళ అయితే నోబడి చూసే. అమ్మో, ఇంకా ప్రశాంతంగా ఎవ్వరు లేకుండా ఒకరినే వచ్చి ఎంజాయ్ చేసి వ్యూ అంతా క్లైమాక్స్ ఎక్టర్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి చూస్తున్నారా, నా బ్యాక్ సైడ్ అయితే ఎవ్వరు లేరు అనమాట. ఎంత ప్లెజెంట్గా ఉందని, ఎంత పీస్ ఉంది. కానీ చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే ఇదంతా అడిగి కాబట్టి. సో లెట్స్ మేక్ సమ్ ఫన్.
అండ్ సీ ద వ్యూ ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. మాక్సిమం అట్లయితే వెళ్ళాం అనమాట, మాక్సిమం క్లోజ్ చేస్తుంటారు రూట్స్ అయితే. సో మనమైతే ఎలా తిరుక్కుని అలా అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. అండ్ టేక్ ఏ వీడియో విత్ షార్ట్స్ అనమాట, చాలా బాగుంటాయి, ఒకసారి చూసేయండి. ఇదా రోడ్స్ అనమాట, ఎమ్మ జారుతున్నాయి బ్రో, లిటరల్లీ ఎంత స్లిప్పరీగా ఉన్నాయంటే. కానీ ఈ వ్యూ ఎంజాయ్ చేయడానికి ఎంత రిస్కీ అయినా పర్లేదు అనిపిస్తుంది. అసలు వ్యూ కోసం తిరుపతి ఎందుకు లేదా అని నాకు ఫీలింగ్ అయితే. ప్రతి ఒక్కరు బయట అంటున్నారు. ఒకసారి రైనీ సీజన్లో ఎటు చూడండి డార్లింగ్స్, ఎంత బాగుంటుంది వ్యూ, చాలా బాగుంటుంది. అండ్ యూ కెన్ టేక్ ద ఫొటోస్, వీడియోస్, రీల్స్, ఫుల్ ఆఫ్ ఇట్. అబ్బా, ఇట్స్ 360 వ్యూ, ఇట్స్ క్రేజీ బ్రో, లిటరల్లీ క్రేజీ. నార్మల్గా ఎక్కడైతే టాటాయిస్ వస్తుంటాయి, ఫిషెస్ ఉంటాయి, మామూలుగా టాటాయిస్కి ఫీడ్ చేస్తారు, బట్ ఇప్పుడు ఉన్నాయో తెలియదు. లెట్స్ సీ. ఒక్కసారి చెప్పండి, ఇలా నడుచుకుంటూ వచ్చు, ఇలా బ్రిడ్జ్ మీద ఎక్కి ఇలా వెళ్ళి ఒక ప్లేస్లో కూర్చొని వ్యూని అలా ఎంజాయ్ చేస్తుంటే ఎలా ఉంటుంది? కామెంట్ చేయండి ఎలా ఉంటుందో. యువర్ విష్. కామెంట్ చేయండి, లైక్ చేయండి. దే హ్యావ్ ద స్నేక్. ఫైనల్లీ స్నేక్ కూడా కనిపించింది మనకి. కనిపిస్తుందా? వానపాము అంటారు దాన్ని. ఇట్ వాస్ గోయింగ్ లిటరలీ టు మూవ్. చూసారు కదా, లిటరల్లీ కొన్ని స్నేక్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అది నీళ్ళలో ఉంటాయి కాబట్టి మనకేమి హానికరం చేయమనుకుంటున్నా. అండ్ ఇలా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి మా తిరుపతి గురించి. తిరుపతి ఒకటే కాదు, అసలు లైఫ్లోనే ఇలాంటి ఎంజాయ్ మూమెంట్స్ ఉంటే చాలా ఉన్నాయి. సో మీరేం చేస్తారంటే ఎంజాయ్ చేయండి. మనీ అంటారా? సరే, మనీ సంపాదించాక ఎంజాయ్ చేయండి. ఇక్కడ రావడానికి మనీ ఏం అవసరం లేదు మాయా. జస్ట్ మీరు తిరుపతిలో ఉన్నప్పుడు అలా వాన పడితే అలా ఇలా దివ్యారామంకి వచ్చేసి వాన్లో ఒక వ్యూ ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా ఆ సౌండ్ వింటూ, లిసన్ ద సౌండ్, పిచ్చుకల సౌండ్ వింటూ, లెట్స్ మేక్ ఇట్ సమ్ క్రేజీ థింగ్. విత్ ఫ్రెండ్స్ వస్తే ఇంకా చిల్ అవుతారు. బట్ ఐఎమ్ వితౌట్ ద ఫ్రెండ్స్, బికాస్ అందరూ బయట ఉన్నారన్నమాట. సో నేనైతే తిరుపతిలో ఉన్నాను. అండ్ సీ ద వ్యూ, దిస్ ఈస్ ద బ్రిడ్జ్ అనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి బ్రిడ్జ్ చూడండి. కింద ఏమన్నా మనకు తెలియదు. మామూలుగా టాటాయిసెస్ ఉంటాయి. యా, హియర్ ద టాటాయిస్. వీడియో కూడా చూపిస్తా. లెట్స్ సీ ద వ్యూ ద బ్రిడ్జ్. యా, హియర్ ద టాటాయిస్ పోతా ఉంది. కనిపిస్తున్నాయి టాటాయిసెస్. ఇలా చాలా అయితే వదిలేశారనమాట ఇక్కడ ఫుడ్ ఫీడ్ చేయడానికి. చూడండి ఎన్ని వచ్చేసాయో. మామూలుగా అయితే ఫుడ్ ఫీడ్ చేస్తారు. సో ఆ ఒక థీమ్లో ఇప్పుడు టాటాయిస్ అయితే వచ్చేసి ఇవ్వకుంటారు. మామూలుగా ఫుడ్స్ అయితే ఫీడ్ చేస్తూ ఉంటారు. సో చూసారా, ఇంతకుముందు అసలు టాటాయిస్ లేవు. ఇప్పుడు మనం వచ్చాం కాబట్టి ఎన్ని టాటాయిస్ వచ్చాయి చూడండి. అవి కూడా సో బ్యూటిఫుల్ బ్రో, ఇట్స్ వాస్ కమింగ్. అసలు అదే ఫుడ్ లేదు ఇప్పుడు. మామూలుగా ఈ టైంకి ఫుడ్ అయితే ఫీడ్ చేస్తారన్నమాట. వచ్చి నాకు తెలియదు, అప్పుడు ఒకసారి చూశాను. బట్ నో సీ, ఊరికి వచ్చి నిలుచుకున్నాను. సో మెనీ టాటాయిస్ ఐ కమ్ హియర్. చూడండి ఇంకా వస్తున్నాయి. ఇట్స్ లిటరల్లీ అనుకోలేదు బ్రో ఇంత. లెట్స్ సీ ద టాటాయిస్. చూడండి ఎన్ని వస్తున్నాయో. అసలు నేను వచ్చాను వాటి తెలియని కూడా, నేను ఫుడ్ కూడా లేదు, అదే ఫుడ్ కూడా లేదన్నమాట. బట్ సీ ద టాటాయిసెస్. ఎవరన్నా వస్తే ఇలా వచ్చేస్తాయి ఆ ఫుడ్ కోసం. సో దీనికంటే సపరేట్ ఫుడ్ అయితే ఉంది. వాళ్ళైతే ఫుడ్ని అయితే డిప్ చేస్తూ ఉంటారు ఈ యొక్క వాటర్లో. సో సీదా టాటాయిసెస్ ఎన్ని వచ్చాయో. ఇట్స్ కూల్గా బ్రో, కూల్గా. నేను చెప్పాలంటే ఇంకా చెప్తూ పోతూ ఉంటాయి క్లైమేట్ గురించి. సో మీరైతే వీడియో అయితే చూడండి, క్రేజీగా ఉంటాయి. ఇంకా అక్కడైతే వెళ్దాం మనము. వీడియో కోసం అయితే వెళ్తున్నా. అండ్ కొంచెం వీటితో టైం స్పెండ్ చేసి అక్కడికి వెళ్ళిపోదాం. అందులో ఈ యొక్క లుక్ అయితే వేసేసేయండి. ఎన్ని టాటాయిస్ వచ్చాయి చూడు బ్రో. అసలు అదే ఫుడ్ లేదు భయా. ఐ డోంట్ హ్యావ్ ఫుడ్ బట్ దే కేమ్. మామూలుగా ఈ టైంకి అయితే ఫుడ్ అయితే ఫీడ్ చేస్తారు. సో వచ్చి అవే వెళ్ళిపోతున్నాయి. డిసప్పాయింట్ అవుతున్నాయి. షట్ కమింగ్ త్రూ. ఇంకా వస్తున్నాయి అన్నమాట అక్కడి నుంచి. ఫుల్గా వచ్చేసాయి. మామూలు బిస్కెట్స్ అవే వేస్తారు కదా, ఇంకొక గింజలు. అంటే ఇప్పుడు ఫుడ్ కూడా ఫీడ్ చేసే వాళ్ళు వచ్చారు. సీదా వ్యూ కరెక్ట్ టైం కూడా వచ్చేస్తాయి.
ఎప్పుడు నుంచి ఫీడ్ చేస్తాం అంకిల్? ఎప్పటి నుంచి ఫీడ్ చేస్తున్నారు? దగ్గర దగ్గర 2 సంవత్సరాలు. అదే నేను అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు ఫుల్, ఇప్పుడు వచ్చేసా ఫుల్గా ఇప్పుడు. అందరూ బురుగులు వేస్తారు. అదే అవును, బిస్కెట్ బాగా అలవాటు. మా కథను ఇప్పుడు 5 ప్యాకెట్లు వేస్తారు బిస్కెట్. ఇప్పుడు తెచ్చి మళ్ళీ ఫీడ్ చేస్తారా? మా ఫ్రెండ్ ఒక ఆయన వస్తాడు. ఓకే. చూసారు కదా, బొరుగులు అయితే ఉన్నాయండి మాట. ఇప్పుడు ప్రెసెంట్ అవి బిస్కెట్స్ అయితే తిన్నాయి, ఫుల్గా తినేసాయి. సో మనకైతే నేను డిసప్పాయింట్ లేదు, వెళ్ళిపోతాం వ్యూ దగ్గరికి. లెట్స్ గో. బాయ్ టోటైస్. ఫుడ్ నెక్స్ట్ మళ్ళీ వస్తున్నాయంట, మీ వాళ్ళ ఫ్రెండ్ అయితే తెస్తున్నాడంట. ఎంజాయ్ ద ఫుడ్. లెట్స్ గో. ఫైనల్లీ మనము డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. టోటైస్కి అయితే ఫుడ్ అయితే వచ్చేసాయి మనం వచ్చిన దానికి. ఐ గెట్ ద వీడియో, మనకి వీడియో కూడా వచ్చింది. సో నో డిసప్పాయింట్స్ ఆన్ దిస్. ఫుల్ బుడద అయిపోయింది కదా, మన స్లిప్పర్స్ అయితే అలా కడుక్కొని వ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే కనుక్కున్నా, వ్యూ అయితే ఉందన్నమాట. ప్రెసెంట్ అయితే క్లోజ్ చేయలేదు, బికాస్ ఆఫ్ టూరిస్ట్ వస్తున్నారని, లైక్ మన వాళ్ళే తిరుపతి వాళ్ళు. సో అక్కడికైతే వెళ్ళి చూద్దాం. ఒకవేళ క్లోజ్ అంటే ఏం చేయలేము, ఇప్పుడే కనుక్కున్నా కాబట్టి ఉంటాం అనుకున్నా మ్యాక్సిమం. సో అలా వాటర్లో కడిగేసి చెప్పాల్సినవి వెళ్ళిపోదాం. విన్నారు కదా సౌండ్ ఎలా ఉంది? డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, తిరుపతిలో ఉన్న మీ రిలేటివ్స్, మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఇట్ వాస్ క్రేజీ అండ్ అడ్వెంచరింగ్ ట్రిప్ అనుకోవచ్చు మనం. సో ఇప్పుడైతే అడిగి వెళ్ళిపోతాం. వ్యూ పాయింట్ దగ్గరకి అయితే వచ్చేసాం అనమాట. దిస్ ఇస్ ద స్మాల్ చిల్డ్రన్స్ ఏరియా ప్లే. అండ్ మనకి 2 రేట్స్ ఉన్నాయి. ఇలా వెళ్తే మనం పైనుంచి వ్యూ అయితే చూడొచ్చు. కొండ అంటే లిటిల్ సమ్ 1 కిలోమీటర్ వరకు పైకి వెళ్ళేసి వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు తిరుపతిని. అండ్ దిస్ ఇస్ ద వే టు ఎక్స్ప్లోర్ ద వాటర్ ఫాల్. చిన్న కెనాల్ అయితే ఉంది. ఇలా పైకి వెళ్తే మీరు తిరుపతి అంతా కనిపిస్తుంది పైకి వెళ్తే. సో మనకైతే ఇప్పుడు రిస్క్ చేయడం లేదు, ఎందుకంటే మనతో ఎవరు లేరు కాబట్టి. వీఆర్ గోయింగ్ దిస్ వే. వెళ్ళి వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ ఎంజాయ్ చేద్దాం. అండ్ దిస్ ఇస్ ద బ్రిడ్జ్, స్మాల్ బ్రిడ్జ్. అక్కడ కూర్చోడానికి ఇలా ప్లేసెస్ ఉంటాయి, ఆడుకోవడానికి చిన్న ప్లేసెస్ ఉంది, ప్లేయింగ్ ఏరియా ఉంది. అండ్ ఇది కూడా కొంచెం చూడడానికి భయంకరంగా అనిపిస్తుంది, బట్ వీ క్యాన్ టు మూవ్ ఆన్. వెళ్తే ఏం మాట్లాడదాం అర్థం కావడం లేదు భయ్యా. మాట్లాడదాం అనుకుంటా ఉంటాయి, కానీ ఫస్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుంది ఫోన్ ఇలా పట్టుకొని. సి హౌ దిస్ ప్లేస్ ఇంత భయంకరంగా ఉంది కదా. సో మ్యాక్సిమం అందరూ అందుకే ఫ్రెండ్స్తో వస్తారు, బట్ వీఆర్ గోయింగ్ టు సింగిల్ టు సీ ద వ్యూ, ఎంజాయ్ మీ అండ్ ఎంజాయ్ యూ. జస్ట్ ఫర్ జోక్. నేను ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, మీరు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, వ్యూ చూసినట్టు ఉంటుంది. తిరుపతిలో ఇలాంటి వ్యూ ఉందని మీకు తెలుస్తుంది. అండ్ నథింగ్ టు సే. ఇలా దొక్కలో వచ్చామంటే ఒక 1/2 కిలోమీటర్ దిస్ ఇస్ ద బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ ఉంటుంది, అంటే దీని కింద కూడా చిన్న కెనాల్ అయితే ఉంటుంది. ఇప్పుడు దాన్ని అయితే మనం దాటాలి. వీ వాంట్ టు క్రాస్ ది కెనాల్. అండ్ దిస్ ఇస్ ద బ్రిడ్జ్, స్మాల్ బ్రిడ్జ్. సీ ద కెనాల్, సీ ద వాటర్ సౌండ్, బ్యూటిఫుల్. బాబా అందరూ హార్స్ హిల్స్, ఊటీ, కొడైకెనాల్, కూర్గ్, మున్నార్ అంటారు. అని ఒక్కసారి ఇక్కడ రాండి భయ్యా. నో వర్డ్స్. ఓన్లీ రైనీ సీజన్లోనే ఇట్లుంటారు అనుకోవద్దు. ప్రతి క్లైమేట్కి చాలా చేంజ్ అవుతూ ఉంటుంది, బట్ మనమైతే ఎప్పుడు అట్రాక్ట్ ఉంటుంది అప్పుడే వస్తాం అనమాట. సో అలా వెళ్ళిపోతూ ఉంటాం, ఎక్కడి వరకు అయితే అక్కడ. టుడే December 1st. సో ఈ నుంచి ఒకవేళ ఈ వ్లాగ్ కానీ క్లిక్ అయితే డెఫినెట్లీ డైలీ ఒక వీడియో చేస్తూ ఉంటా. సో బీ కేర్ఫుల్ వైల్ వాకింగ్. లెట్స్ గో టు ద వ్యూ. మనం ఈ ప్లేస్ రావడానికి 2 ways అయితే ఉంటాయి అనమాట. ఒకటి దివ్యారం ఎంట్రన్స్ అండ్ సెకండ్ వన్ కపిల్ తీర్థం అనమాట. కపిల్ తీర్థం గంట వచ్చారంటే దిస్ వే వస్తుంది, అండ్ దివ్యారం మోసి ఇలా వస్తుంది. సో లెట్స్ సీ. మ్యాక్సిమం క్లోజ్ అయితే చేసేసారు, అనుకున్నది అయ్యింది. చూడండి, దీన్ని ఎంజాయ్ చేయండి. అదే తెల్లం ఎట్లో వ్యూ. ట్రెక్కింగ్ సమ్ టైమ్స్ గుడ్ ట్రెక్కింగ్, బ్యాడ్ ట్రెక్కింగ్ అవుతుంది. చాలా స్లిప్పరీగా ఉంది, సో మీరు చాలా స్లోగా ఎక్కండి. ప్రజెంట్ అయితే క్లోజ్ చేసేసారు, నథింగ్ టు సే. అండ్ దిస్ ఇస్ ద వాటర్ ఫాల్, మల్వన్ గుడి వాటర్ ఫాల్ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే క్లోజ్ చేసేసారు. బ్యాడ్ లక్, ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి అలో చెయ్యరు. సో అక్కడ వరకు నీళ్ళు ట్రై చేద్దాం. ఒకవేళ ఉంటే ఫర్ గుడ్ లక్, లేకపోతే నా బ్యాడ్ లక్. లేదు బ్రో, ఇట్స్ క్లోజ్డ్ బ్రో, ఇట్స్ క్లోజ్డ్. కన్సిడర్ ద వ్యూ. ఇక్కడ నుంచి మనం వ్యూ అయితే ఎంజాయ్ చేయాలి.
మ్యాక్సిమం కనిపించదు వాటర్ అయితే. ఇట్ వాస్ క్లోజ్డ్. కనిపిస్తుందా? ఇలా అయితే వెళ్ళాలన్నమాట. ప్రెసెంట్ అయితే ఇవైతే క్లోజ్ చేస్తారు. జస్ట్ లిసన్ ద సౌండ్. దాని మీద మనం ఏం చేయలేం, రిటర్న్ అయితే అయిపోదాం. బట్ యూ విల్ నాట్ డిసప్పాయింట్ బ్రో వైల్ యువర్ కమింగ్ టు దిస్ ప్లేస్. ఇదైతే డిసప్పాయింట్ అయితే అవ్వరు. మ్యాక్సిమం అనమాట. సో చాలా స్లిప్పరీగా ఉంది. మెల్లిగా దిగుదాం. చాలా ఆశగా వచ్చా ఓపెన్లో ఉంటుందని, బట్ ఇది ఇస్ మై ఫాల్ట్. ఎందుకంటే మ్యాక్సిమం ఏదైతే ఓపెన్లో ఉండదు ఇలా హెవీ రేంజ్ పడినప్పుడు. సో మీరు హెవీ రేంజ్లో కాకుండా ఈ తుఫాన్ తగ్గాక వచ్చేయండి, లిటరల్లీ ఎంజాయ్ చేస్తారు. సో లెట్స్ గో టు ద డౌన్ వే. సో అక్కడ లేకపోతే ఏం భయ్యా, మీకు ఒక వ్యూ ఇస్తా. ఇక్కడ నుంచి కూడా బాగుంటుంది వ్యూ, బట్ అక్కడికి వెళ్ళే ఫీల్ వేరు, ఇక్కడికి వచ్చిన ఫీల్ వేరు. ఈ ఫీల్ ఇదే, ఆ ఫీల్ అదే. లెట్స్ సీ ద వ్యూ. సో అలా వాటర్ అయితే ఇక్కడికి వచ్చేసి ఇలా వెళ్ళిపోయి ఇలా కపిలితంలోకి ఆర్ సంథింగ్ వాటర్ ఫాల్స్లోకి, అదే వాటర్లోకి కెనాల్లోకి అయితే కలిసిపోతుంది. సో వ్యూ అయితే అది ద వ్యూ. వ్యూ అయితే చాలా బాగుంటుంది. అక్కడ కనిపిస్తుందా? అని చూసారు కదా వ్యూ ఎలా ఉందో. దిస్ ఇస్ ద వ్యూ అన్నమాట. సో మీకు ఎలా అనిపిస్తుందో డెఫినెట్ కామెంట్ చేయండి. వ్యూ అయితే ఇక్కడ నుంచి ఓకే, బట్ అక్కడికి అయితే వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. సో చాలా ఎక్కువ టైం అయింది, ఎవరు లేరు, వచ్చి కూడా లిటరల్లీ 1 hour అవుతుంది. సో మనమైతే ఇంకా ఎగ్జిట్ అయిపోదాం. ఎందుకంటే ఇక్కడ ఉండడం కూడా ఓకే, బట్ సింగిల్గా వచ్చి ఇంత ఎక్స్ప్లోర్ చేయడం అంటే, ఎక్స్ప్లోర్ అంటే ఏం లేదు మాయా, మన తిరుపతిలో ఉండేది జస్ట్ మామూలుగా వచ్చే ప్రతి ఒక్కరు వచ్చే ప్లేసే ఇది. సో అంత ఏం ఉండదు, మీరు కూడా వచ్చేయండి. లెట్స్ గో టు మెయిన్. వెళ్ళేటప్పుడు ఏదో ఎగ్జైట్మెంట్ వెళ్ళిపోయాను కానీ భయ్యా, ఇప్పుడు నడుస్తుంటే చాలా మెల్లిగా నడవాలనిపిస్తుంది. ప్రతి ఒక్కరు అంతే కదా, వెళ్ళేటప్పుడు చాలా ఎక్సైట్మెంట్తో పోతుంది ఎక్కడికైనా. వచ్చేటప్పుడే దాన్ని వాల్యూ తెలుస్తుంది, అంతా నిదానంగా వస్తాం అన్నమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో డెఫినెట్గా వెళ్ళి మన పేజ్కి ఒక లైక్ కొట్టేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి అలా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకే షేర్ చేసేయండి. ఇలాంటి నేచర్ వీడియోస్ని షేర్ చేయండి మాయా, షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయలేదు? నువ్వే షేర్ చేయడంలా, షేర్ చేయండి. అండ్ అలానే మన ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో చేసుకునేసండి. దీనికన్నా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో అయితే అప్డేట్స్ వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియో అయితే ఇంత ఏం చేస్తున్నా. గుడ్ బాయ్.